హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ వస్తుందండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము. ఇవాళ మనం సొరకాయ బజ్జీ చేసుకుంటున్నామండి. ఇది స్నాక్ కాదు, కర్రీ అండి. ఇందులోకి ఒక చిన్న సొరకాయ, 2 టమాటాలు, ఒక 7 to 8 పచ్చిమిరపకాయలు తీసుకుందామండి. ముందు అన్నిటినీ కడిగి పక్కన పెట్టుకుందాము. ఇది పీల్ చేసుకోవాలండి సొరకాయని. ఆ పైన తొక్కలు తీసేసుకుని నీట్గా పీల్ చేసేసుకుందాము. కొంతమంది తొక్కుతో పాటే వేసుకుంటారండి, నాకు నచ్చదు. సో నేను పీల్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి, సొరకాయ కట్ చేసినప్పుడు ఇక్కడ పైన కొంచెం జెల్లీగా వస్తుందండి. అది కొంచెం ఎల్లో కలర్లో కూడా ఉంటుంది. దాన్ని క్లీన్ చేసేసుకొని ఆ పైన ఉండే ఆ చిన్న గ్రీన్ కలర్ది కూడా తీసేసి అప్పుడు కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకుంటే ఈజీగా ఉడికిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటూ చాలండి. ఇట్లాగే అన్నీ కట్ చేసుకొని చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని టమాటోస్ 2 కూడా ఉన్నాయి కదా, అవి కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చానండి. అలా అయితే చాలు. అలాగో మనము కుక్కర్లో ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఈ సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసేద్దామండి. దాంతోపాటు పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాము. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాము. మేము కొంచెం కారం ఎక్కువే తింటాము, అందుకే కొంచెం కారం వేసాను. తక్కువ తినే వాళ్ళైతే పచ్చిమిర్చితో సరిపెట్టుకోండి. ఇక వాటర్ కూడా కొంచెం వేయాలి, ఎందుకంటే ఇది వాటర్ కంటెంట్ కాయ కాబట్టి వాటర్ ఎక్కువ వస్తుంది. మనం కొంచెం వేసినా మీకు మళ్ళీ విజిల్ తీసినప్పుడు చూపిస్తాను. ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోండి చాలు. విజిల్స్ అయిపోయాక చూపిస్తానండి. ఈలోపు మనము తిరగమాత కోసం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా చిన్న పీసెస్ అయితే కొంచెం టేస్ట్ వస్తుందండి పొడుగ్గా వేసేదానికంటే. చూడండి, 5 విజిల్స్ అయిపోయింది. ప్రెషర్ కూడా తీసేసాను. ఇదిగోండి చూడండి, సొరకాయ చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనకి. నేను ఇందాక వాటర్ కూడా తక్కువ వేసాను కదండి. ఇప్పుడు చూడండి, వాటర్ కూడా ఎక్కువ కనపడుతున్నాయి మనకి. సొరకాయలోంచి వాటర్ వస్తాయండి. ముందు ఆ వాటర్ అన్నీ తీసి పక్కన పెట్టుకొని పప్పును మెదిపేసినట్టు పప్పు గుత్తితో మెదిపేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా మెదిపేసుకుందాము. కొంచెం మెత్తగా అవ్వాలి. మెదిపేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి, ఈ విధంగా మరీ మెత్తగా చేసుకోవద్దు, పప్పులాగా అయిపోతుంది. కొంచెం పలుకుగా ఉంచుకోండి, తినేటప్పుడు బాగుంటుంది నోటికి. ఇప్పుడు తిరగమాత వేసుకుందామండి. తాలింపు అంటారు, తిరగమాత అంటారు, పోపు అంటారు. ఇలా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, చిన్న స్పూన్స్ కాబట్టి. ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చెనగపప్పు ఉంటే మీరు వేసుకోండి, నాకు ఇష్టం లేదు. కొంచెం ఆనియన్స్ వేసుకోండి, ఇందాక కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చండి, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇట్లా ఆనియన్స్ ఇట్లా కొంచెం రెడ్డిష్గా వచ్చాక మనం మెదుపుకున్న సొరకాయని తీసుకొని వచ్చి ఇందులో వేసేసేయండి. కొంచెం ఒకసారి కలిపేసుకొని, ఇందాక నేను వాటర్ డ్రైన్ చేశాను కదండి, ఆ వాటర్ అంతా వేసుకుంటే కర్రీ వాటరిష్గా అయిపోతుంది. అందుకనే నేను కొంచెం వాటర్ వేసాను. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, నాకు మరీ ఎక్కువగా వాటర్ ఉంటే నచ్చదు. కొంచెం ఇంగువ కూడా వేసుకుందామండి, అరుగుదలకి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాము. ఇందులోకి మీరు కాంబినేషన్గా అప్పడాలు, వడియాలు లేదా ఉప్పు మిరపకాయలు, మన ఆంధ్ర వాళ్ళకి బాగా తెలుసండి ఉప్పు మిరపకాయలు, ఇవి సైడ్ డిష్గా ఉంటే ఇంకా బాగుంటుంది. బాయ్ అండి.